ఇక్కడ మలేషియాలో దాదాపుగా 2 సంవత్సరాల వారిపైన అక్రమ కేసులు పెట్టి మలేషియా జైల్లోనే మొక్కుతున్న వారికి ఈరోజు కేటీఆర్ గారి సాయంతో, అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే కన్సల్టెంట్ ముఖ్య జడ్సన్ నాయక్ గారి సాయంతో చిన్న పిల్లలు ఉన్నారు చూడంగానే. సో దాదాపు 2 సంవత్సరాలు మలేషియా జైల్లో వస్తారనుకున్నారా? విడిపించే ప్రయత్నం ఎవరు కూడా చేయలేరు, కంపెనీలు చేయలేదు, ఇండియన్ ఎంబసీ రాలేదు, ఏది రాలేదు. టూరిస్ట్ వీజా మీద 2013 తారీఖు 12 నెల 2022 మలేషియా వెళ్ళడం జరిగింది. మన పిల్లల్ని చిన్న పిల్లలు అన్నా, మేము 2 సంవత్సరాలు అవుతుంది నేను పోయి. మన చచ్చిపోయి బతికినట్టు, మేము చచ్చిపోయి ఇక్కడికి బతికి వచ్చినట్టు. ఇప్పుడు కంపెనీ వీజాని తీసుకున్న ఏజెంట్లు కంపెనీ వీజా కాకుండా టూరిస్ట్ వీజా మీద తీసుకెళ్లారు. ఇంకా జైలు నుంచి తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడ్డది. జైల్లో పడి పిల్లల కోసం, చిన్న పిల్లలు ఉన్నారు, ఇంటికాడ పరిస్థితి ఎట్లా ఉన్నదో, మా వైఫ్ ఏం వరకు రాదు. అసలు నా ఫ్యామిలీకి అరెస్ట్ చేసినాడే ఫోన్ చేసినంటే, జాంక్షన్ అన్న బయటకు తీసినాడే ఫోన్ చేసిన. అప్పటి వరకు నేను బతుకుతా, నేను నమ్మకం లేదు. బతుకుతా, ఇంటికి పోతా నమ్మకం లేనప్పుడు నేను ఫోన్ చేసి అలా ఎందుకు బాధ పెట్టాలా? మలేషియా మనుషులు రాని జైల్లోకి జాంక్షన్ అన్న వచ్చి, ఒక జాన్సన్ అన్న వచ్చి మాకు సహాయం చేసింది. ఇప్పుడు పోతాం, ఇక ఇంటికి పోతాం, భార్య పిల్లల్ని చూస్తామనే నమ్మకం వచ్చింది. అంతకుముందు భార్య పిల్లలు చూస్తాం, ఇక ఇంటికి పోతామనే నమ్మకం లేదు. బయటకు వస్తాం అనుకోలేదు. జాన్సన్ అన్న, కేటీఆర్ సారు చెప్పుడుకు మేము బయటకు వచ్చినాం. కేటీఆర్ సార్తో సహాయంతోనే మేము బయటకు వచ్చి ఇప్పుడు మా భార్య పిల్లలతో కలిసి మేము వచ్చినామని అంటే జాన్సన్ అన్న, కేటీఆర్ సార్. సో అన్న ఏం పేరు? చిన్న పిల్లలు ఉన్నారు చూడంగానే. సో దాదాపు 2 సంవత్సరాలు మలేషియా జైల్లో వస్తారనుకున్నారా? ఏ విధంగా ఉండే అసలు? అన్న, నా పేరు భాస్కర్ అన్న, తలారి భాస్కర్. మేము మలేషియా జైల్లో ఒక 6-7 నెలలు అక్కడనే జైల్లోనే ఉన్నాం. కేటీఆర్ సహాయంతో జాన్సన్ అన్న వచ్చి, జాన్సన్ అన్న చెప్పిన ఉండేది, మీరు ఏం కాదు, మీరు బయటకు వెళ్తారు, టెన్షన్ తీసుకోకూడదు, మేము వచ్చి మాట్లాడతాము అని చెప్పుడుకు మాకు భరోసా వచ్చింది. అంటే ఎట్లా అనిపించింది అన్న సడన్గా మీరు అక్కడికి వెళ్ళడం? వాళ్ళు ఎట్లా టార్చర్ పెట్టడం? మేము ఒక జాల పనిచేస్తున్నాం అన్న, కంపెనీలో పనిచేస్తున్నాం. ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు పక్క పొంటి వేరే కంపెనీ ఉన్నది, అక్కడ ఏదో స్క్రాప్ ఉంటుంది. ఆ స్క్రాప్ కూడా వారు పోసినందుకు అదే రోజు పోలీసులు రైడ్ చేసిన ఉండే కంపెనీలో వచ్చి. అంటే మిమ్మల్ని తీసుకెళ్ళిన ఎవ్వరు కూడా మీ దగ్గరికి రాలేదు, విడిపించే ప్రయత్నం ఎవరు కూడా చేయలేరు, కంపెనీలు చేయలేదు, ఇండియన్ ఎంబసీ రాలేదు, ఏది రాలేదు. మాకు ఎవరు కూడా సహాయం చేయలేరు. ఒక జాన్సన్ అన్న వచ్చి మాకు సహాయం చేసింది. బయటకు వస్తారని చెప్పేసి అనుకున్నారు? లేదు, బయటకి అయితే అసలుకి వస్తాం అనుకోలేదు. జాన్సన్ అన్న, కేటీఆర్ సారు చెప్పుడుకు మేము బయటకు వచ్చినాం. కేటీఆర్ సార్తో సహాయంతోనే మేము బయటకు వచ్చి ఇప్పుడు మా భార్య పిల్లలతో కలిసి మేము వచ్చినామని అంటే జాన్సన్ అన్న, కేటీఆర్ సార్. నరకం జైల్లో బాగా నరకం అంటే నరకం అంటే ఇక అన్ని మన చచ్చిపోయి బతికినట్టు, మేము చచ్చిపోయి ఇక్కడికి బతికి వచ్చినట్టు. ఇప్పుడు మన పిల్లల్ని చిన్న పిల్లలు అన్న, మేము 2 సంవత్సరాలు అవుతుంది నేను పోయి. అక్కడ పని చేసింది కూడా సంవత్సరాన్ని. 1 సంవత్సరం జైల్లోనే గడిచిపోయింది. సంవత్సరం మొత్తం జైల్లోనే గడిచిపోయింది. పిల్లలు ప్రతిరోజు ఏడవని రోజు లేదు పిల్లల కోసం. జైల్లో పడి పిల్లల కోసం, చిన్న పిల్లలు ఉన్నారు, ఇంటికాడ పరిస్థితి ఎట్లా ఉన్నదో, మా వైఫ్ ఏం వరకు రాదు, ఇంటి దగ్గర ఉన్నాడు, చిన్నోడు వీడు. ఎక్కడన్నా బయటకు ఏదైనా పని చేద్దామన్నా కూడా ఇటు చిన్నోడు వీడిని పట్టుకొని ఇంటికానే ఉండాలి. అట్లా ఇబ్బంది ఉండడం, బాగా ఇబ్బందిలోకి వెళ్ళి బయటకు వచ్చినామంటే జాన్సన్ అన్న, కేటీఆర్ సహాయంతో బయటకు వచ్చినాము. ఇండియాకి వచ్చినాము, భార్య పిల్లలు అందరినీ కలుసుకున్నాం, ఫ్యామిలీ కలుసుకున్నాం, అందరితో మంచిగా ఉన్నామంటే మా కేటీఆర్, మన జాన్సన్ నాయక్ సహాయంతో. అసలు మేము అనుకోలేము ఇట్లా జరుగుతుందని. మొత్తం అన్న పుణ్యమే ఉన్న, అంతే. ఇక అది చెప్పలేము. ఇక వస్తారు అంటే అసలు మాకు ఏం కూడా ఇన్ఫర్మేషన్ ఏం కూడా లేదన్నట్టు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు ఫోన్ లేదు, ఏం లేదు. మొత్తం అన్న ద్వారానే మాకు అన్ని తెలిసినాయి. అంతా చేసింది అన్ననే. పోయి తీసుకొస్తా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాప కోసమే అన్న, ఇదంతా పాప కోసమే. అంటే ఎట్లా అడిగిందంటే, ఇక అంటే డైలీ కాల్ చేస్తాడు కదా, కాల్ చేస్తే
నేను ఇట్లా మామూలుగా చెప్పిన పప్ప జైల్లో పడ్డాడు మమ్మీ అంటే, మమ్మీ జైల్లో పడితే ఏమైంది నేను పప్పతో మాట్లాడాలనుకుంటా రోజు అడుగుతుండే అన్న, రోజు అడుగుతుండే. అయితే ఒకరోజు అన్నకు ఫోన్ చేసి ఇచ్చేసిన, ఇక నాకు ఏం ఆన్సర్ చేయాలన్నా తెలియక పాపం అన్న సీరియస్గా తీసుకొని తీసుకొని వచ్చిండు. అట్లనా 7 months అయిందన్న, 7 months. చెప్పుకుంటా ఏదో ఒక కారణం సంజాయించిన. అయినా పాపం మేము మంచిగానే అన్న, అయినా ఇప్పటికి ఇంకా అంటది మొత్తం జాన్సన్ మామనే చేసింది అంటది. బాగా జాన్సన్ నాయక్ అన్న కేటీఆర్ సహాయమే. మేము జీవితకాలం మేము బతుకున్న రోజు నేను, మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరం వాళ్ళకు రుణపడి ఉంటాం. వాళ్ళకు మేము మాతో ఎంత చేయాలో మేము కూడా చేస్తాం. జాన్సన్ నాయక్ కేటీఆర్ సార్కు వాళ్ళకి ఏది చేయాలన్నా చేస్తాం. మాతో అయినా సహాయం ఎంత అయితే అంత. ఎట్లా అంటే అసలు అంటే వీళ్ళు ఇంకొక జైలుకు పోయేది, అక్కడ పోకుండా వీళ్ళని తన సొంతగా డబ్బులు ఖర్చు పెట్టి బయటికి తీసుకొచ్చిండన్న. లేకపోతే వాళ్ళు ఇప్పటికి కూడా బయటికి వెళ్ళాల్సిందే లేదు. వీళ్ళు బయటికి వెళ్ళి 1 month అవుతుంది. 1 month నుండి ఆయన సొంత డబ్బులతోటే బయట ఉంచి ఒక హాస్టల్ దగ్గర ఉంచేసి మొత్తం వీళ్ళ ఖర్చు, వీళ్ళకి ఏం కావాలో ఏందో కట్టుబట్టలతోటి బయటకు వచ్చేసిండన్న. జైలు ఎట్లుంటుంది తెలిసే కదా ఇక మనకు. అట్లా వస్తే వాళ్ళ ఫుడ్కు అట్లీస్ట్ వాళ్ళు వేసుకునే బట్టలు అన్నిటికీ అయినానే. ఇక అసలు ఇంత పెట్టినాని కూడా ఇప్పటికి వరకు కూడా అనలేడు. అదైతే ఇక అన్న గొప్పదనం అనుకోవాలి. ఇక చాలా సంతోషం ఉందన్న. సంతోషం అంటే చెప్పలేము, ఇక అర్థమని అనుకోలేదు. వచ్చినాము, మా పిల్లల్ని చూసుకున్నాం, సంతోషంగా ఉందన్న. కేటీఆర్ సార్ బిడ్డనే నా కూతురే ఫస్ట్. నా కూతురు కోసం ఇదంతా. నా కూతురు ఇప్పుడు మేము బయటకు రావడానికి కూడా కారణం నా కూతురే. నా కూతురు సహాయం మా జాన్సన్ అన్న మాకు బాగా, మా కూతురు అడుగుడుకు జాన్సన్ అన్న మొత్తం కేర్ తీసుకొని సొంత అన్నదమ్ములు లెక్క చూసుకున్నాడు. ఈ రోజులలో అన్నదమ్ములు కూడా చేయని పరిస్థితి ఉన్నది. కానీ ఆయన మా కోసం ఎన్ని చేసిండంటే అంత చేసిండు, బాగా చేసిండు. ఇక్కడ మలేషియాలో దాదాపుగా 2 సంవత్సరాలు వారిపైన అక్రమ కేసులు పెట్టి మలేషియా జైల్లోనే మగ్గుతున్న వారికి ఈరోజు కేటీఆర్ గారి సాయంతో, అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే కన్సల్టెంట్ ముఖ్య జడ్సన్ నాయక్ గారి సాయంతో ఇక్కడికి వచ్చామని చెప్పేసి అంటున్నారు. సో చెప్పండి సార్, అంటే మీరు ఏ పని మీద వెళ్ళడం అనేది జరిగింది, ఏం జరిగింది అక్కడ? మేము టూరిస్ట్ వీజా మీద 2013 తారీఖు 12 నెల 2022 మలేషియా వెళ్ళడం జరిగింది. అక్కడ కంపెనీ వీజాని తీసుకున్న ఏజెంట్లు కంపెనీ వీజా కాకుండా టూరిస్ట్ వీజా మీద తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ తిరిగి రాలేక అక్కడక్కడ పనిచేస్తూ చివరికి పోలీసులు అరెస్ట్ చేసి, సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, ఇక జైలు నుంచి తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు సింగపూర్ బీఆర్ఎస్ లీడర్లు, అలాగే మా ఫ్యామిలీ 6 ఫ్యామిలీ జాంక్షన్ నాయక్ అన్నను కలవడం, జాంక్షన్ నాయక్ అన్న కేటీఆర్ సార్ గారిని కలవడం, కేటీఆర్ సార్ అన్న సాయంతో జాంక్షన్ అన్న మలేషియా రావడం, మలేషియా వచ్చి జైల్లో కుమిలిపోతున్న మమ్ములను అనారోగ్యాలతో బాధపడుతూ ఇంటికి పోమనే నమ్మకం లేదు. అప్పటికి 6 నెలలు అయిపోయింది. అప్పుడు జాంక్షన్ అన్న వచ్చి మలేషియా జైల్లోకి వచ్చి, మలేషియా మనుషులు రాని జైల్లోకి జాంక్షన్ అన్న వచ్చి, తమ్మి నేనున్నా, వీళ్ళని తీసుకపోతా, టెన్షన్ పడకుండా అంటే అప్పుడు పోతాం, ఇక ఇంటికి పోతాం, భార్య పిల్లల్ని చూస్తామనే నమ్మకం వచ్చింది. అంతకుముందు భార్య పిల్లలు చూస్తాం, ఇక ఇంటికి పోతామనే నమ్మకం లేదు. భార్య పిల్లలను చూస్తాం, ఇక ఇంటికి తీసుకుపోతాడు అనే నమ్మకం వచ్చింది. అప్పుడు జాంక్షన్ అన్న వచ్చి అడ్వకేట్ల మాట్లాడడం, పోలీస్ అధికారులు మాట్లాడడం, ఏం జరిగింది తెలుసుకోవడం. జాంక్షన్ చాలా కష్టపడ్డాడు. జాంక్షన్ కేటీఆర్ సార్ సాయంతో జాంక్షన్ చాలా కష్టపడి అక్కడ ఉన్న అడ్వకేట్ మాట్లాడి పోలీస్ అధికారులతో అక్కడ చైనా కంపెనీ, అల్యూమినియం కంపెనీ, దాంట్లో ఇక పోలీసు వాళ్ళకు చైనా వాళ్ళకు సమయం ముందో తెలియదు. రైడింగ్ చేసిండ్రు. రైడింగ్లో మేము పండుకొని ఉన్నాం, మమ్మల్ని అరెస్ట్ చేసారు. ఫస్ట్ లాస్ట్ పర్మనెంట్ లేదు, మాకు లేదు పర్మనెంట్ కేసు పెట్టాలి. వాళ్ళు అక్రమ కేసులు పెట్టారు. మాకు తెలియని కేసులు, అట్లా ఏం కేసు పెట్టారో కూడా మాకు తెలియదు. మలేషియా జైల్లో నుంచి బయటకు రావాలంటే చాలా కష్టం. ఎప్పుడు ఏం కేసు పెడతారో, ఎప్పుడు ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు. అంత కఠినమైన జైలు అది, అంత కఠినమైన దేశంలో ఇక చెప్పుకోలేని పరిస్థితి. పోలీసు శిక్షణ అనేది
ఎవరికి చెప్పలేము, అంత ఘోరమైన శిక్షణ లేదు. అట్లాంటి దాంట్లోకి వెళ్ళి జాంక్షన్ అన్న వచ్చి నేనున్నా. బాగా ఇబ్బంది పెడతారు. బాగా ఇబ్బంది అంటే బాగా ఇబ్బంది. అపముస జైలు అపముస జైలు అని సబ్ జైలు. దాంట్లో ఇబ్బంది అంటే నానా ఇబ్బంది. తిండి ఇస్తారు గింత, 2 టైం ఇస్తారు. ఆరోగ్యం మంచిగా లేదు అంటే టాబ్లెట్ ఇయ్యరు. టాబ్లెట్ అనేది ఇయ్యరు. కొట్టుకొని సపడగా పడుకోవాలి అంతే. చచ్చిపోతే తీసుకుపోయి పారేస్తారా ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ నేను అట్లాంటివి ఎదుర్కొన్నా. నేను అసలు ఇంటికి పోతానే నమ్మకం నాకు లేదు. అసలు నా ఫ్యామిలీకి అరెస్ట్ చేసినాడే ఫోన్ చేసినంటే జాంక్షన్ అన్న బయటకు తీసినాడే ఫోన్ చేసిన. అప్పటి వరకు నేను బతుకుతానే నమ్మకం లేదు. బతుకుతా ఇంటికి పోతా నమ్మకం లేనప్పుడు నేను ఫోన్ చేసి అలాని ఎందుకు బాధ పెట్టాలా అని ఎప్పుడు ఫోన్ చేయాలి. జాంక్షన్ అన్న వచ్చి అడ్వకేట్ నియమించి అన్నీ చేసి ఏప్రిల్ 17 నాడు కోర్టులో మేడం వచ్చి వాదించి ఒక కేసు కొట్టేసి ఇంకో కేసు 2 కేసులు ఉన్నాయి 3 కేసులు నాకు తెలియదు. నా మీద జుర్మానా వేసి జుర్మానా జాంక్షన్ అన్న కట్టి మళ్ళీ కోర్టు ఇమిగ్రేషన్ జైలుకి ఇవ్వాలి. మమ్మల్ని కోర్టు అయిపోయిన వాళ్ళు ఇమిగ్రేషన్ జైలుకి ఇవ్వాలి. ఇమిగ్రేషన్ జైలుకి పోకుండా ఇక్కడ సిఐడి పోలీసులను కొని సిఐడి పోలీసులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఒక హాస్టల్లో పెట్టి అక్కడ ఉన్న అనిల్ సార్, అక్కడ ఉన్న రమేష్ అన్న గారు, ప్రకాష్ అన్న గారు, జంక్షన్ అన్న మిత్రులైన వాళ్ళు చాలా జంక్షన్ అన్నకి హెల్ప్ చేసి వాళ్ళు ఈ జంక్షన్ ఎంత కష్టపడి వాళ్ళు కూడా అంత కష్టపడి హెల్ప్ చేసి తీసుకొచ్చి హాస్టల్లో పెట్టి వేసుకున్న లోపల 100 డయర్ కాడికి వెళ్ళి తుడుచుకునే తువ్వాల వరకు జంక్షన్ అన్నీ కొని ఇచ్చిండు. తినే తిండి ప్రతి వస్తువు 1 నెల రోజులు అక్కడ ఉన్న మలేషియాలో 1 నెల రోజులు మేము ఏ ఖర్చు అయినా హాస్పిటల్ ఖర్చు అయినా ప్రతి రూపాయి జాంక్షన్ అని ఖర్చు పెట్టి మలేషియా నుంచి తిరిగి తీసుకురావడం జరిగింది. కేటీఆర్ సార్కు కేటీఆర్ సార్ గారికి జాంక్షన్ అన్న గారి పాదాలకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు తోట సుమిత్ అడ్వకేట్ గారు ఉన్నారు. అడ్వకేట్ గారు చెప్పండి, అంటే ఎట్లా ఈరోజు అంటే ఫ్యామిలీస్ రావడం అనేది జరిగింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఖానాపూర్ నియోజకవర్గం నుండి 6 కుటుంబాలు వృత్తిరీత్యా మలేషియాకి వెళ్ళారు. 6 కుటుంబాల నుంచి 6 కుటుంబాలు జైల్లో ఉన్నారు. వాళ్ళ వృత్తిరీత్యా ఒక చిన్న కేసులో ఇరుక్కున్నారు. ఒక 6 నెలలు అవుతుంది వాళ్ళు జైల్లో ఉండబట్టి. మాకు 3 నెలల కిందట మార్చి 27కి తెలిసింది. ఆ 27 తారీఖు నాడు మాకు తెలియడం జరిగింది. హుటాహుటిగా జాన్సన్ నాయక్ గారు మలేషియా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడి నుండి వారిని ఇమిగ్రేషన్ జైలుకి వెళ్ళి ఇమిగ్రేషన్లో పనులు చేసుకొని ఈ రోజుకి 3 కుటుంబాలు తిరిగి వచ్చాయి. రానున్న 10-15 రోజుల్లో ఇంకా 3 కుటుంబాలు రాబోతున్నాయి. ఎలాంటి సమస్యలున్నా కాన్స్టిట్యుయెన్సీలో మన బుక్యా జాన్సన్ నాయక్ గారు మరియు కేటీఆర్ గారు ఈ సహాయం చేసినందుకు మా కాన్స్టిట్యుయెన్సీ తరపున, ఖానాపూర్ కాన్స్టిట్యుయెన్సీ తరపున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. రానున్న రోజులు ఇలాంటి సమస్యలు ఎన్నున్నా కానీ కేటీఆర్ గారు మరియు జాన్సన్ నాయక్ గారు మా వెంట ఉండి ప్రజలెంబట్లో ఉండి నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.